ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటుతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 3 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర నిలబడరాదని ప్రజలకు సూచించింది విపత్తుల నిర్వహణ సంస్థ. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమా, వాతావరణంలో చాలా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 2 రోజులుగా ఉదయం పూట విపరీతమైన ఎండేస్తుంది, సాయంత్రానికల్లా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. దీంతో వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే హెచ్చరికలు జారీ చేసింది. చాలా జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ప్రకటించింది. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్లు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. రెడ్ అలర్ట్ రాగల 3 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలకు జారీ చేసింది. వాటిలో అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొంది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విశాఖ, ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల, అదేవిధంగా కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల అటు కృష్ణా, గోదావరి నదులకి వరద తాకిడి పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 70 గేట్లు కూడా అధికారులు ఎత్తివేశారు. వచ్చేటటువంటి వాటర్ ని దాదాపు 2 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీటిని సముద్రంలోకి వదులుతా ఉన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు, లంక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, అదేవిధంగా నీటిపారుదల శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదే సాయంత్రానికల్లా వాతావరణంలో చాలా మార్పులు సంభవిస్తా ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. నిన్న సాయంత్రం కూడా రాత్రి దాదాపు 8 గంటల మేర భారీ వర్షాలు కురిసి ఎన్టీఆర్, కృష్ణా, అదేవిధంగా పశ్చిమ గోదావరి తదితర జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ప్రధానమైన రహదారులు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈదురుగాలుల వల్ల జాతీయ రహదారులపైన ఉన్నటువంటి భారీ వృక్షాలు కూడా, వటవృక్షాలు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. దీంతో చెట్ల దగ్గర గానీ మిగతా ప్రాంతాల్లో కూడా ఉండకూడదని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు, అదేవిధంగా లంక ప్రాంత ప్రజలు ముఖ్యంగా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.